ఇంకా మనం ఎవరైనా రక్షణ మారు మనసు లేకుండా, దైవభక్తి లేకుండా, బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా ఉంటే మన జీవితాలకు ఇంకా ముగింపు వచ్చిన రోజు ఒక్కసారి వచ్చింది. ఆ దినం మనం ఎవ్వరము దానిని తప్పించుకోలేము. ఆ దినాన్ని ఎవడు తప్పించుకోలేడు. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి నొప్పులు ప్రారంభమైనట్లు చెప్పండి, ఆ దినము ప్రారంభం అవబోతుంది. సో నీకు చెప్పి రాదు. ఇప్పుడు ఆమె గర్భము ధరించింది, ఆ రోజులు వచ్చేస్తున్నాయి, ఆమె ప్రసవ దినాలు నిండుతున్నాయి, సమయం వచ్చేసింది. సమయం వచ్చే వరకు ఆమె కలత చెందాల్సిన పని లేదు. ఆమె కాకపోతే ఆమె బిడ్డ పెరిగే కొద్ది ఆమెకు భారం అవుతుంది. కానీ నొప్పులు ప్రారంభమైనప్పుడు ఏమవుతుంది? భారం మహావేదనగా మార్చబడుతుంది. బిడ్డను కనిన తర్వాత ఆమెకు వేదన తొలగిపోతుంది. సో భూమి మీదికి ఈసారి వచ్చేది వేదనలు, తొలగిపోయే వేదనలు కాదు వచ్చేది. ఏ వేదనలు? అది ఆమెకు నొప్పులు ప్రారంభమైనట్టు లోకం మీదికి వేదనలు, శ్రమలు, మహాశ్రమలు ప్రారంభమయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆ రోజు వండుకోవడానికి, తినడానికి నీ చుట్టూ ఎవరు కనబడరు, పలకరించే వాళ్ళు ఉండరు. దేవుని బిడ్డలారు, గుర్తుపెట్టుకోండి. అంత భయంకరమైనటువంటి శిక్షలను దేవుడు భూమి మీదికి రప్పించడానికి దేవుడు వెయిటింగ్ దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతే. దేని కొరకు చూస్తున్నాడు? సమయం కొరకు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన? సమయం రాకమునుపు ఆయన ఏమి చెయ్యడు. అందుకే ప్రభువు కూడా ఏమన్నాడు? నా సమయం ఇంకను రాలేదని చెప్పాడా చెప్పలేదా ఆమెతోటి? ఆయన సమయం రాకుండా ఏమి చెయ్యడు. మనలాగా తొందరపడేవాడు కాదు ఆయన. ఎప్పుడు పడితే అప్పుడు ఏదంటే అది చేసేవాడు కాదు. ఆయనకంటూ ఒక సమయం ఆయనకు ఉంది. అందుకే ఆ సమయం వచ్చే వరకు, ఆ దినం వచ్చే వరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. కపటము లేకుండా జీవించడం నేర్చుకోండి. ఒకవేళ ఎవరైనా కపటమైన వాళ్ళు మీ వద్దకు వస్తుంటే వాళ్ళ విషయమై జాగ్రత్త పడండి. పైన మాటలు ఏమన్నాడు? మాయ మాటలు తమ పెదవులతో చెప్పుచు ఆత్మలో కపటం ఉంటుంది. ఎవడికి? నీ పగవాడికి. వాడు నీ పగవాడు ఎప్పుడయ్యాడో ఆ రోజే నీ కీడును, నీ చెడును కోరుకుంటా ఉంటాడు. వాడు పైకి కనబడినప్పుడు నీ మీద పెదవులతో మాయ మాటలు చెప్తా ఉంటాడు. కానీ దేవుని బిడ్డలను, దైవభక్తి కలిగిన వారితో సహవాసం చేయండి, వాళ్ళని నమ్మండి, వాళ్ళతో ప్రయాణం చేయండి. వాళ్ళు మీకు ఏ హాని చేయలేరు. ఎందుకంటే ప్రభు భయము. మీరు ఎలాగైతే వాక్యం వింటున్నారో వాళ్ళు వాక్యం వింటారు కనుక వాళ్ళు మీకు ఏ హాని చెయ్యలేరు, ఏ మోసం మీకు చెయ్యలేరు. చెయ్యాలనుకున్న దేవుని వాక్యం, దైవ భయము మీకు ఏ హాని చేయకుండా వాళ్ళని ఆపేస్తుంది. వాళ్ళు కూడా మార్పు చెందుతారు. కానీ గుర్తుపట్టండి, ఎవరు మంచి వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో, ఏది మేలో ఏది కీడో ఇప్పుడైనా గుర్తుపట్టండి. కన్నులు తెరవండి, చూడండి, వినండి. విని మంచిని ప్రేమించండి, మంచిని వెంబడించండి. ప్రభు అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. అలా చెప్పేటట్లు చూసుకోండి. వచ్చేసారి మిగతా